అందరికీ నమస్కారం అండి. రోజుకొక మంచి మాటలో ఈరోజు మరొక అద్భుతమైనటువంటి జీవిత సత్యాన్ని తెలుసుకుందాం. మనం అంతా కూడా అంతులేని ప్రశ్నలతో మదన పడుతూనే ఉంటాం. ఆ జ్ఞాపకాలతోనే మనస్సును నింపుకొని మరిన్ని ప్రశ్నలు బదిలపరుచుకుంటుంటాం. దీనికి కారణం అంగీకరించలేని స్వభావతత్వమే. ఎందుకు అంగీకరించలేకపోతున్నామంటే ఇది సరికాదు అనే వాదించే లక్షణమే. ఈ లక్షణమే మన స్వభావం. ఈ స్వభావంలో మార్పు కోసం మనం సాధనతోనో తపస్సులతోనో తృప్తి పడదామనుకుంటున్నాం. కానీ మన స్వభావాన్ని మనం అర్థం చేసుకోవటం లేదు. మన స్వభావం యొక్క మూలాల్లోకి కనుక మన దృష్టిని సారించటంలా మన ఇబ్బందిని మనం గుర్తించినంత వరకు మనకు మన ప్రశ్నగానే మిగిలిపోతాం. మనం ఎన్నటికీ సమాధాన పడం కూడా. మరి సమాధానం పడితేనే కదా మనం ఎవరో మనకు తెలిసేది. కర్ణుడి రథచక్రం భూమిలో ఇరుక్కుపోవటంతో రథం దిగి దాన్ని సరిచేయటం ప్రారంభించాడు. ఆ సమయంలో అతడు ఆయుధాలు లేకుండా ఉన్నాడు. శ్రీకృష్ణుడు వెంటనే కర్ణుని బాణంతో చంపమని అర్జునుని ఆదేశించాడు. మరి ఆయన ఆజ్ఞను పాటించినటువంటి అర్జునుడు కర్ణుణ్ణి లక్ష్యం చేసుకొని ఒకదాని తర్వాత ఒకటి బాణాలు ప్రయోగించాడు. కర్ణుడు నేలపై పెరిగిపోయాడు. మరణానికి ముందు నేల మీద పడినటువంటి కర్ణుడు శ్రీకృష్ణుని ఇలా అడిగాడు, ఓ ప్రభు, నీవేనా ఇలా చేసింది? ఇది న్యాయమైన నిర్ణయమేనా? నిరాయుధుని చంపమని ఆజ్ఞ ఇచ్చావా? ఆ మాటలకు శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వుతూ, అర్జునుని కొడుకు అభిమన్యుడు కూడా చక్రవ్యూహంలో నిరాయుధుడై ఉన్నాడు కదా, మరి అందరూ కలిసి నిర్దాక్షిణ్యంగా అతను చంపినప్పుడు అందులో నువ్వు కూడా ఉన్నావు కదా, అప్పుడు నీకు ఈ జ్ఞానం గుర్తు రాలేదా? ఇది కర్మ ప్రతిఫలం, ఇదే నాయన, ఇదే న్యాయం కూడా అన్నాడు. కనుక ఆలోచనాత్మకంగా పనిచేయద్దాం. ఒకరి బలహీనతలను మరొకరు ఉపయోగించుకోవద్దండి. అదే కర్మ భవిష్యత్తులో మన కోసం మనకు వేచి ఉంటుంది. అది మనకు దాని ప్రతిఫలాన్ని తప్పనిసరిగానే ఇస్తుంది. మనం ఎన్నెన్నో నోములు, వ్రతాలు, పూజలు, యాత్రలు, ధ్యానాలు, నదీ స్నానాలు చేసిన వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తున్నాయంటే నమ్మకం, విశ్వాసంతో దృఢమైనటువంటి సంకల్పం ద్వారా మాత్రమే జరుగుతాయని ఈ సత్యాన్ని తెలుసుకుని ఉండాలి. ఇక్కడ సంకల్పం అంటే ఎవరికి అర్థం కాని బ్రహ్మ పదార్థం కాదు. యద్భావం తద్భవతి అని గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన ఆధ్యాత్మిక సత్యాలు మనందరం వింటున్నాం. సరైన పూజ, యాత్ర, ప్రార్థన, ధ్యానం చేయకుంటే సరైన ఫలితాలు రావుగాక రావు. సరైన సాధన చేయకుండా సరైన ఫలితాలు రానే రావు. అలాగే నాడీ మండల శుద్ధి కానే కాదు. నాడీ మండల శుద్ధి కాకుండా చెడు కర్మలు దగ్ధం కావు కూడా. చెడు కర్మలు దగ్ధం కాకుండా ఏ ఒక్క చిన్న సమస్య కూడా పరిష్కారం దొరకదు. సమస్యలు పరిష్కారం కాకపోతే ఆందోళనలు, భయాలు, కోపతాపాలు ఇవన్నీ కామనే. ఎంతో కొంత మంచి జరుగుతుంది అనుకుంటే అది చేసుకున్న మంచి కర్మల ఫలితాలు మాత్రమే. చెప్పటం వేరు, చేయటం వేరు. ఆలోచనలు ఒక ఎత్తు అయితే ఆచరించటం మరొక ఎత్తు. కనుక మిత్రులారా, ఇక నుంచి ఖచ్చితంగా మనం సాధన ద్వారా ఈ సత్యాలను తెలుసుకొని ఆచరించుదాం, అనుభవించుదాం. ఓకే మాస్టర్స్, మరి ఈరోజు ఈ మంచి మాటను ఇంతటితో ముగించుకుందాం. తిరిగి రేపటి రోజుని మరొక జీవిత సత్యం ద్వారా కలుసుకుందాం. థ్యాంక్ యూ. ఇట్లు మీ రామిరెడ్డి, మానస సరోవరం.